హాయ్ మై డియర్ టీచర్స్, ఈరోజు నేను మ్యాథ్స్ సిలబస్ టెట్ డిఎస్సికి ఏ విధంగా ఉంటుంది, సిలబస్ షీట్లో ఏమి ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో అవి ఎక్కడ ఉన్నాయి అనేది వివరించబోతున్నాను. దానికి ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం ఇప్పుడు టెట్ డిఎస్సి అనేసరికి ఫస్ట్గా ప్రిపరేషన్ వెంటనే చదివేస్తాం, ఏది కావాలంటే అది అన్నట్లు. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్టోబర్లో టెట్ జరగబోతుంది. టెట్కి ముందుగా ఏం చేయాలంటే సిలబస్ షీట్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎలా సిలబస్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు మన పక్కనే ఉంచుకోవాలి. ఎలా అంటే సిలబస్ షీట్లో ఏముందో ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి సిలబస్ షీట్ని క్షుణ్ణంగా చదవాలి. చదివాక ఆ సిలబస్ షీట్లో ఉన్న అంశాలు టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ విషయానికి వస్తే సంఖ్యా వ్యవస్థ అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ మీరు చూసుకుంటే 3rd క్లాస్ నుండి 10th వరకు ఉంటాయి. 3rd క్లాస్ నుండి 10th వరకు ఏ టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు ఒక దగ్గర రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు సిలబస్ ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ సిలబస్ షీట్ చూడడం, సెకండ్ స్టెప్ ఇవి సిలబస్ అనేది టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడం, వాటిని ఒక దగ్గర రాసుకోవడం. థర్డ్ స్టెప్ ఏంటంటే, ప్రీవియస్ టెట్ లేదా ప్రీవియస్ డిఎస్సిలో బిట్స్ ఏ విధంగా వచ్చాయి, బిట్స్ ఎలా ఫ్రేమ్ చేశాడు అనేది మనం ఒకసారి చూడాలి. అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్, క్షేత్రమితి, అంకగణితం ఇలా టాపిక్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్లో. ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేశాడు అంటే, ఒక సంఖ్యా వ్యవస్థ నుండి ఎన్ని బిట్స్ ఇచ్చాడు, అంకగణితం నుండి ఎన్ని బిట్స్ ఇచ్చాడు, రేఖాగణితం నుండి ఎన్ని బిట్స్ ఇచ్చాడు, ఎన్ని బిట్స్ వస్తున్నాయి, వాటి కఠినత్వం ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఒకసారి ఇవి అబ్జర్వ్ చేశాక అప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే మనం చదివే విధానం ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మ్యాథ్స్ సిలబస్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మ్యాథ్స్ సిలబస్ చూసుకుంటే సిలబస్ షీట్లో మనకి మ్యాథ్స్ మొత్తాన్ని 6 అంశాలుగా విభజించారు. అదేంటంటే సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్, రెండవది అంకగణితం, అర్థమెటిక్, మూడవది రేఖాగణితం, జామెట్రీ, దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్, బీజగణితం, ఆల్జీబ్రా, క్షేత్రమితి, మెన్సురేషన్, ఇలా 6 పార్ట్స్గా విభజించాడు. ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ చూసుకుంటే 3rd క్లాస్ నుండి 10th వరకు ఉంటుంది. అయితే ఈ సంఖ్యా వ్యవస్థ నుండి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, టెట్లో 4 బిట్స్, మినిమం 4 బిట్స్, ఇంకా ఎక్స్ట్రా అయితే ఇంకో బిట్ యాడ్ చేసి ఇస్తాడు, అంటే 5 బిట్స్ ఇస్తాడు. మినిమం 4, మ్యాక్సిమం 5. అలా డిఎస్సిలో చూసుకుంటే 2018 డిఎస్సిలో 4 బిట్స్ వచ్చాయి. ఇంకా అనుకుంటే ఇంకో బిట్ యాడ్ చేసి ఇవ్వచ్చు, ఇంకో దాని నుంచి తగ్గించి దీనిలో ఇవ్వచ్చు, అలా అన్నమాట. ఇలా వచ్చాయంటే సంఖ్యా వ్యవస్థ నుండి మ్యాక్సిమంగా 4 బిట్స్ వస్తున్నాయి. ఇంక నెక్స్ట్ అంకగణితం, అర్థమెటిక్ నుండి చూసుకుంటే టెట్లో 4 బిట్స్ వచ్చాయి. ఇంకా అనుకుంటే మినిమంగా 4, మ్యాక్సిమం 5 ఇవ్వచ్చు. అంటే ప్రతి పేపర్లో కూడా వాడు ఏం చేస్తారంటే, ఒక పేపర్లో సంఖ్యా వ్యవస్థ నుండి 4 బిట్స్ ఫ్రేమ్ చేస్తే అంకగణితం నుండి 5 బిట్స్ ఫ్రేమ్ చేయొచ్చు, అలా ఉండొచ్చు అనమాట. అలా చేస్తాడు. అయితే టెట్ నుండి 4 బిట్స్ వచ్చాయి. డిఎస్సిలో ఎన్ని వచ్చాయి? 3 బిట్స్ వచ్చాయి. 3 అంటే 3 అని కాదు, మినిమంగా 3, మ్యాక్సిమం 4, అలా అన్నమాట. అలా వచ్చాయి. నెక్స్ట్ రేఖాగణితం. రేఖాగణితం నుండి టెట్లో 4 బిట్స్, మినిమం, మ్యాక్సిమం 5. డిఎస్సిలో మినిమం 4, మ్యాక్సిమం 5. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. ఇది ఇది చిన్న చాప్టర్ అనుకోవచ్చు, కానీ ఈజీగా మనం దీని నుంచి బిట్ గెయిన్ చేయొచ్చు. టెట్లో 1 బిట్టే ఇచ్చాడు. ఇప్పుడు 2014 ఫిబ్రవరిలో జరిగిన టెట్లో ప్రతి దీంట్లో 1 బిట్టే ఇచ్చాడు. అంటే
ఒక బిట్ ఇచ్చాడు, సగటు, ఇంకా బాహులికం, ఇంకేంటంటే మధ్యఘాతం. వీటి నుండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క బిట్ లెక్క ఇచ్చాడు. డిఎస్సిలో మాత్రం 2018 డిఎస్సిలో మినిమం టూ బిట్స్, మ్యాక్సిమం 3 ఇచ్చాడు. దీనికైతే డేటా హ్యాండ్లింగ్ నుంచి ఇక్కడ బిట్ గెయిన్ చేయొచ్చు మనం. నెక్స్ట్ బీజగణితం, ఆల్జీబ్రా, దీని నుంచి టెట్లో మినిమం 4, మ్యాక్సిమం 5 బిట్స్ ఇచ్చాడు. డిఎస్సికి అయితే 2018 డిఎస్సిలో 3 బిట్స్ ఇచ్చాడు. 3 అంటే మినిమం 3, మ్యాక్సిమం 4 అలా. క్షేత్రమితి, మెన్సురేషన్, ఈ టాపిక్ నుంచి టెట్లో 5 బిట్స్ ఇచ్చాడు. 5 డిఎస్సిలో 2018 డిఎస్సిలో 4 బిట్స్ ఇచ్చాడు. ఇలా మనం విభజించుకుంటే, ఇలా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ టాపిక్ ఈజీగా ఉంటుంది, ఏ టాపిక్ కష్టంగా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఈజీగా ఉండే టాపిక్స్ని చూజ్ చేసుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఆ టాపిక్స్ని ఫస్ట్ బాగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యాక కష్టంగా ఉన్న టాపిక్స్ని వెనక్కి పెట్టాలి. వెనక్కి పెట్టాక ఈజీగా ఉన్న టాపిక్స్ మనం బాగా చదివేస్తే దాని నుంచి మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఉంది, దీన్ని బాగా చదివేస్తాం. ఇంకేమైనా ఈజీగా ఉంది, దత్తాంశ నిర్వహణ ఉంది, ఈజీగానే ఉంటుంది అనుకున్నాం, ఇది చదివేస్తాం. క్షేత్రమితి ఉంది, ఫార్ములాస్, కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను కంఠస్థ పెట్టాను, మ్యాక్సిమం ఏది ఇచ్చినా చేయగలను అనుకుంటే ఇది కూడా చదివేసినట్లే. అప్పుడు మనం మార్క్స్ చూస్తాం. అంటే ఇక్కడ 5, ఇక్కడ 1, 6, ఇక్కడ 4 అంటే 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ గెయిన్ చేసాం. ఇంకా 10 మార్క్స్ నేను చదవాలి. అప్పుడు నువ్వు ఒక ప్లాన్ ప్రకారం ఏది చదివితే బాగుంటుందో అలా మీరు చదువుకోవచ్చు. అంటే టైం అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు మనం దీనిలో ఈ సంఖ్యా వ్యవస్థ ఉంది కదా, 3rd క్లాస్ నుండి 8th వరకు ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ సబ్ టాపిక్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏ క్లాస్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ గురించి ఒకసారి చూద్దాం. సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్ 3rd క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది. 3rd క్లాస్ అన్నీ కూడా చిన్న చిన్న బేసిక్స్, అంటే ప్లస్లు మైనస్లు చిన్నగా ఉంటాయి. అందుకే 4th క్లాస్ నుండి రాసాం అన్నమాట. ఒకసారి చూద్దాం. 4th క్లాస్ సెమిస్టర్ 1లో పెద్ద సంఖ్యలు, 2nd చాప్టర్. పెద్ద సంఖ్యలు 3rd చాప్టర్. సంకలనం అంటే ఎడిషన్ 4th చాప్టర్. వ్యవకలనం సబ్స్ట్రాక్షన్ 5th చాప్టర్. గుణకారం మల్టిఫికేషన్. సిమ్ 2లో భాగాహారం డివిజన్. 9th చాప్టర్ భిన్నాలు ఫ్రాక్షన్స్. ఇలా ఉన్నాయి 4th క్లాస్లో. 5th క్లాస్ సిమ్ 1లో నా సంఖ్యా ప్రపంచం, కూడికలు మరియు తీసివేత, గుణకారం మరియు భాగాహారం, గుణిజాలు మరియు కారణాంకాలు. సిమ్ 2లో భిన్నాలు ఉన్నాయి. 4th to 5th వచ్చేసరికి ఏంటంటే 4th to 5th క్వశ్చన్స్ అన్నీ కూడా టెట్లో ఎక్కువగా వస్తాయి. టెట్లో మీరు చూసుకుంటే 4th క్లాస్ 5th క్లాస్ నుండి 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుండి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంఖ్యా వ్యవస్థలో 4 బిట్స్ వస్తాయి అనుకుంటే 2 బిట్స్ కంపల్సరీగా 4th to 5th నుండే వస్తున్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందుకే 4th to 5thని నెగ్లెక్ట్ చేయకుండా ఈ టెట్కి అయితే ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు 6th సిమ్ 1లో మన సంఖ్యలను తెలుసుకుందాం. 2 పూర్ణాంకాలు. 3 సంఖ్యలతో ఆడుకుందాం. 6th చాప్టర్ పూర్ణ సంఖ్యలు. సిమ్ 2లో 7th చాప్టర్ భిన్నాలు. 8th చాప్టర్ దశాంశాలు. ఇది 6th క్లాస్. 7th క్లాస్ వచ్చేసరికి సిమ్ 1లో సెమిస్టర్ 1లో పూర్ణ సంఖ్యలు, భిన్నాలు మరియు దశాంశాలు. సెమిస్టర్ 2లో 8th చాప్టర్ అకరణీయ సంఖ్యలు. 8th వచ్చేసరికి సెమిస్టర్ 1లో అకరణీయ సంఖ్యలు 1st చాప్టర్. 6th చాప్టర్ వర్గములు మరియు వర్గమూలాలు. 7th చాప్టర్ గణములు మరియు గణమూలాలు. సెమిస్టర్ 2లో 16th చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందాం.
సంఖ్యలతో ఆడుకుందాం. ఇలా చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో టెట్కి దేని నుంచి ఎక్కువగా వస్తున్నాయి మీకు చెప్పాను. 4th క్లాస్ 5th క్లాస్ నుండి టెట్కి అయితే 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క టాపిక్ నుండి సంఖ్యా వ్యవస్థ నుండి 2, అలా సంఖ్యా వ్యవస్థ నుండి 2, క్షేత్రమితి చూసుకున్నా సరే ఈజీగా వస్తుంది. ఆ చాప్టర్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను. అయితే ఇలా ఉంది కదా, 3rd అంటే 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు సిలబస్ ఉంది సంఖ్యా వ్యవస్థ నుండి. ఈ సంఖ్యా వ్యవస్థ చాప్టర్స్ అన్నీ ఒకసారి చేసేస్తే 4 మార్క్స్ మన చేతిలో ఉన్నట్లే. అలా ప్లాన్ చేసుకొని 1 వీక్ అంతా ఈ సంఖ్యా వ్యవస్థలోని చాప్టర్స్ అన్నీ చేసేద్దాం అనేటట్లు మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. దీనిలో టెట్కి అన్ని బేసిక్స్ ఇస్తాడు కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డిఎస్సికి వచ్చేసరికి కొంచెం లెవెల్ మారుతుంది, లెవెల్ పెంచుతాడు కాబట్టి అప్పుడు మనం చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ చూద్దాం. సెకండ్ చాప్టర్ చూద్దాం. అంకగణితం, అర్థమెటిక్. ఈ చాప్టర్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. 4th క్లాస్ సెమిస్టర్ 2లో 6th లెసన్ డివిజన్ అంటే డివిజన్ మొత్తం కాదు, దీనిలో బాడ్మస్ రూల్ మాత్రమే సిలబస్ షీట్లో మెన్షన్ చేశాడు, బాడ్మస్ రూల్ అని. అందుకనేసి ఇది 6th క్లాస్ సెమిస్టర్ 2లో 12వ చాప్టర్ నిష్పత్తి అనుపాతం. 7th క్లాస్ సెమిస్టర్ 1లో 7th చాప్టర్ రాశులను పోల్చడం. 8th క్లాస్ సెమిస్టర్ 1లో 8th చాప్టర్ పరిమాణాలను పోల్చుట. సెమిస్టర్ 2లో 13వ చాప్టర్ అనులోమ విలోమానుపాతములు. అయితే సిలబస్ షీట్లో ఈ చాప్టర్ల పేర్లు వాడు ఇవ్వలేదు. ఎలా ఇచ్చాడంటే ఈ టాపిక్లో సైడ్ హెడ్డింగ్స్లో ఉంటాయి కదా, ఇలా ఇచ్చాడనమాట. భిన్నాలను శాతాలుగా, దశాంశాలను శాతాలుగా, శాతాల ఉపయోగాలు, నిష్పత్తి నుండి శాతాలు, శాతంలో పెరుగుదల తరుగుదల, బారు వడ్డీ. వాడు ఇవే ఇచ్చాడు, ఈ లైన్సే ఇచ్చాడు. ఈ టాపిక్ రాసులను పోతున్నాయి అనేసి ఇవ్వలేదు. ఇలా ఇవి ప్లస్ ఎలా ఇచ్చాడంటే ఇవి ఇచ్చాడు. శాతాలు, రుసుము, లాభ నష్టాలు, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తు సేవల పన్ను, చక్రవడ్డీ. ఇలా ఇవే ఇచ్చాడు కాబట్టి ఇవి ఇచ్చాడు అంటే మనం ఒకసారి సిలబస్ ఇది చూస్తే ఏమవుతుందంటే ఇవి ఎక్కడున్నా అని మనం సందేహపడవచ్చు. అందుకని చెప్పేసి ఈ చాప్టర్ మొత్తం చదివేస్తే ఇవన్నీ కవర్ అయినట్లే మనం అలా అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఈ సిలబస్ని ఇలా డివైడ్ చేసి మీకు చదవడానికి సులువుగా ఉండేటట్లు చేస్తామన్నమాట. ఇప్పుడు ఒకసారి ఈ చాప్టర్ నుండి చూద్దాం. బాడ్మస్ రూల్ మెన్షన్ చేశారు కాబట్టి దీని నుంచి బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. టెట్లో డిఎస్సిలో అయినా సరే సేమ్ టాపిక్స్ అనమాట, సేమ్ టాపిక్స్, కాకపోతే లెవెల్ మారుస్తాడు. ఇక్కడ కొంచెం పైన ఇస్తాడంటే బేసిక్గా ఇస్తాడు. డిఎస్సిలో అలా కాదు, కొంచెం లెవెల్ పెంచేసి ఇస్తాడు. అయితే ముందు డిఎస్సిలో ఈజీగా ఇచ్చాడు. దేని నుంచి అంటే బారు వడ్డీ నుంచి ఒక సమ్ డైరెక్ట్గా బారు వడ్డీ కొనుక్కోవడం, రుసుము దీని నుంచి, ఇంకా ఏంటంటే నిష్పత్తి, ఒక నిష్పత్తి ఇచ్చేసి దాన్ని శాతాలుగా మార్చడం, ఇలా ఇచ్చాడు ఈజీగానే. అంటే బేసిక్గా ఇచ్చాడు మొత్తం. కాబట్టి టెట్కైతే దీని నుంచి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, బేసిక్సే ఇస్తాడు కాబట్టి మీరు బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. డిఎస్సికి వచ్చేసరికి దీనిలో కొంచెం లెవెల్ పెంచి లెవెల్ 2, 3 ఉన్న మోడల్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సిలబస్ అయితే ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం 3rd చాప్టర్ చూద్దాం. రేఖాగణితం, జామెట్రీ. 4th క్లాస్ సెమిస్టర్ 2లో జ్యామితి అని ఉంది. 5th క్లాస్ సెమిస్టర్ 2లో 6th లెసన్ జ్యామితి. 6th క్లాస్ సెమిస్టర్ 1లో 4th లెసన్ ప్రాథమిక జామితీయ భావనలు. 5th లెసన్ ప్రాథమిక జామితీయ పటాల అవగాహన. 7th క్లాస్ సెమిస్టర్ 1లో 5th లెసన్ రేఖలు మరియు కోణాలు. 7th క్లాస్ సెమిస్టర్ 1లో 6th లెసన్ త్రిభుజము మరియు ధర్మాలు. సెమిస్టర్ 2లో 12వ లెసన్ సౌష్ఠవం.
8th క్లాస్ సెమిస్టర్ 1లో థర్డ్ లెసన్ చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం. 4th లెసన్ ప్రయోగాత్మక జ్యామితి. సెమిస్టర్ 2లో 10th లెసన్ ఘనాకృతుల దృశ్యీకరణ, రేఖాగణితం. అయితే రేఖాగణితం అనేసరికి అందరికీ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ ఎక్కువ ఇస్తాడు, మనం సబ్జెక్ట్ బాగా తెలుసుకుంటే కానీ దీన్ని చేయలేము అనేసి. కానీ టెట్ వరకు అయితే మాత్రం ఈజీగానే ఉంటుంది. ఎలా అంటే బిందువు, రేఖాఖండం, కిరణం, సరళరేఖ ఇలా స్టార్ట్ అయ్యి ఏం చేస్తారంటే త్రిభుజం, త్రిభుజంలో ఉన్న రకాలు, చతుర్భుజం, చతుర్భుజాల్లో ఉన్న రకాలు, ఇంకా 3Dలో ఘనము, దీర్ఘఘనం, ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి, వాటి యొక్క ధర్మాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈజీగానే ఇస్తాడు మనకి, మరీ అంత కష్టంగా కఠినంగా అయితే ప్రశ్న అయితే ఉండదు. కాకపోతే మనం తెలుసుకోలేకపోవడం వల్ల కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు టెట్లో 2024 ఫిబ్రవరిలో టెట్లో అయితే మాత్రం ఈజీగానే ఇచ్చాడు ఈ చాప్టర్ నుండి. మీరు ఒకసారి ప్రీవియస్ బిట్లు చూసుకుంటే ఇందులో మూడు భుజాలు సమానంగా లేని త్రిభుజం ఏంటి, విషంభావ త్రిభుజం. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 అని మనకు తెలుసు, దాని మీద బిట్ ఫ్రేమ్ చేశాడు. అలా చిన్న చిన్న బిట్లే ఇచ్చాడు. దాన్ని మీరు ఒకసారి అవుట్లైన్స్ అంటే బేసిక్స్ అంతా ఒకసారి చూసుకుంటే దీని నుంచి ఆన్సర్ చేయొచ్చు. అదే డిఎస్సికి అయితే మాత్రం ఎక్కువగా సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటే కానీ మనం ఆన్సర్ చేయలేం. టాపిక్స్ అయితే మాత్రం 8th వరకు ఉన్న టాపిక్స్ ఇవి. ఇప్పుడు మనం 4th చాప్టర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం 4th చాప్టర్ చూద్దాం. దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. 4th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుందండి ఇది. 4th క్లాస్ సెమిస్టర్ 2లో ఉంటుంది డేటా హ్యాండ్లింగ్. ఈ లెసన్ అంతా అన్ని లెసన్లు కూడా దత్తాంశ నిర్వహణ అనే ఉంటుంది, అన్ని క్లాసుల్లో కూడా 8th వరకు. 4th క్లాస్ సెమిస్టర్ 2లో ఉంటుంది. 5th క్లాస్ సెమిస్టర్ 2లో సేమ్ దత్తాంశ నిర్వహణనే ఉంటుంది. 6th క్లాస్ సెమిస్టర్ 2లో 9th లెసన్గా దత్తాంశ నిర్వహణనే ఉంటుంది. 7th క్లాస్లో సెమిస్టర్ 1లో ఉంటుంది దత్తాంశ నిర్వహణ అనే. 8th క్లాస్ సెమిస్టర్ 1లో కూడా ఉంటుంది. ఏంటని దత్తాంశ నిర్వహణ అనే పేరుతోనే మొత్తం ఉంటుంది. అయితే దీనిలో వచ్చేసరికి 7th ఇవన్నీ బేసిక్స్, 4th, 5th, 6th ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట, బేసిక్సే ఉంటాయి. 7thలో మాత్రం దత్తాంశ నిర్వహణ నుండి ఏముంటుంది, అర్థమెటిక్ మీన్, మోడ్, మీడియన్ అంటే అంకగణితపు సగటు, బాహుళికం, మధ్యగతం, ఈ మూడింటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఈ మూడింటి నుంచే వస్తాయి. క్రిందటి ఫిబ్రవరిలో జరిగిన టెట్లో కూడా ఈ మూడింటి మీదే ఎక్కువగా వచ్చాయి. ఇవి చూసుకుంటే సరిపోద్ది అని మనం భావించవచ్చు. కానీ 8th క్లాస్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి. గ్రూపింగ్ డేటా, పై చార్ట్స్, ఛాన్స్ అండ్ ప్రాబిలిటీ, సంభావ్యత అనే ఈ 3 టాపిక్స్ కూడా ఉన్నాయి. టెట్ వరకు అయితే ఈ 3 నుండి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సరిపోతుంది. డిఎస్సిలో మాత్రం 8th వరకు ఇక్కడ వరకు మాత్రం క్లియర్గా నేర్చుకోవాలి. టెట్ వరకు ఈ 3 చదివితే సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది. ఎందుకంటే ఈ 3 మీదే బిట్ ఫ్రేమ్ చేసి పేపర్స్ ఎక్కువ కాబట్టి అన్నింటికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ 3 మీద. కాబట్టి ఈ 3 చూస్తే సరిపోతుంది. సిలబస్ అయితే మాత్రం ఇదే. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫిఫ్త్ చాప్టర్ సిలబస్ ఒకసారి చూద్దాం. బీజగణితం, ఆల్జీబ్రా. ఇది 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6th క్లాస్ సెమిస్టర్ 2లో బీజగణితం అనే పేరుతోనే ఉంది. 7th క్లాస్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సామాన్య సమీకరణాలు. 10th చాప్టర్ బీజీయ సమాసాలు. 11 ఘాతాలు, ఘాతాంకాలు. నెక్స్ట్ 8th క్లాస్ సెమిస్టర్ 1లో ఫస్ట్ చాప్టర్ ఏకచలరాశిలో రేఖీయ సమీకరణాలు. 2nd చాప్టర్ బీజీయ సమాసాలు, సర్వ సమీకరణాలు. సెమిస్టర్ 2లో 12th చాప్టర్ ఘాతాంకాలు, ఘాతాలు. 14th చాప్టర్ కారణాంక విభజన. ఈ చాప్టర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆల్జీబ్రాలోకి వస్తాయి 8th వరకు.
ఇవి చదివితే సరిపోతుంది. అయితే టెట్ వరకు మాత్రం సింపుల్గానే ఇస్తున్నాడు. ఈ చాప్టర్లో ఏముంటాయంటే ఈక్వేషన్స్, సమీకరణాలు ఉంటాయి. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇలా మీరు ఫార్ములాస్ తెలిసే ఉంటుంది. a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a + b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్ ఇలా ఈ ఫార్ములాసు, ఈ ఈక్వేషన్స్ ఒక ఈక్వేషన్ ఇంకొక ఈక్వేషన్ కలపడం, తీసివేయడం, గుణించడం, భాగాహరించడం ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి. ఈజీగానే ఉంటుంది. కాకపోతే అందరికీ కూడా కొంచెం ఈ టాపిక్ కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇదేంటి ఈక్వేషన్స్, అది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి. కానీ టెట్ వరకు అయితే మాత్రం వీటి నుండి బేసిక్స్ మాత్రమే ఇస్తాడు. ఆ బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్ 6th చాప్టర్ చూద్దాం. క్షేత్రమితి, మెన్సురేషన్. ఇది 4th క్లాస్లో సెమిస్టర్ 2లో 10వ లెసన్ కొలతలు. 5th క్లాస్ సెమిస్టర్ 2లో 9వ లెసన్ కొలతలు, 10వ లెసన్ కాలం. 6th క్లాస్లో సెమిస్టర్ 2 క్షేత్రమితి. 7th క్లాస్లో సెమిస్టర్ 2లో 9th లెసన్ చుట్టుకొలత మరియు వైశాల్యం ఇలా ఉంది. 8th క్లాస్లో సెమిస్టర్ 2లో 11వ లెసన్ క్షేత్రమితి అనే పేరుతో ఉంది. అయితే ఇవన్నీ లెసన్లు కూడా క్షేత్రమితిలో ఉన్నవే. అయితే క్షేత్రమితి నుండి బిట్స్ అన్నీ కూడా టెట్కైతే 4th to 5th క్లాసులో ఉన్నాయి కదా, వాటి నుంచి ఒక 4 బిట్స్ ఇస్తుందో అనుకుంటే 2 బిట్స్ అక్కడ నుండే వస్తున్నాయి. మీరు అది చదివితే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు క్షేత్రమితి అంటే అందరికీ భయం వేస్తుంది, ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి ఎలా అని చెప్పేసి. ఫార్ములాస్ని మీరు మాత్రం గుర్తు పెట్టుకుంటే ఈ బిట్టు మాత్రం ఇక్కడ నుండి పోదు. ఎలా అంటే ఇప్పుడు ఏముంది, చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం, వృత్తం, చతుర్భుజం, ఇంకా ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, రాంబస్, ఘనం, దీర్ఘఘనం, స్తూపం. ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే టెట్ సిలబస్లో మెన్షన్ చేశాడు ఏంటంటే చుట్టుకొలత. వీటన్నిటి యొక్క చుట్టుకొలత నుండే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ చుట్టుకొలతలు అన్నీ ఇప్పుడు ఏవైతే చెప్పానో వాటన్నిటి యొక్క చుట్టుకొలతలు ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే సరిపోతుంది. ఇది దీనిలో ఉన్న మొత్తం సిలబస్ని 8th క్లాస్ వరకు డివైడ్ చేయడం జరిగింది. ఇది మీకు చదవడానికి కొంచెం సులువు అయ్యేటట్లు, ఈజీ అయ్యేటట్లు చేశాం అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే యూజీ అకాడమీ వారు నిర్వహించే డైలీ టెస్టులు అన్నీ కూడా ఒక నెంబర్ సిస్టమ్, క్షేత్రమితి అని చెప్పేసి 1 వీక్ అంతా అదే. వాళ్ళు ఏం చేశారంటే సిలబస్ను ఫాలో అవుతూ ఆ సిలబస్ ఏమి ఇచ్చాడు వాటి నుండి వచ్చే బిట్స్నే డైలీ టెస్టుల రూపంలో 1 వీక్ అంతా ఒకే చాప్టర్ పెడుతూ ఉన్నారు. అలా కంటిన్యూ చేశారు. అది చేయడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు తెలీదు, ఎగ్జామ్ అయ్యాక తెలుస్తుంది, ఆహా వీళ్ళు ఇలా చేశారా అని చెప్పేసి. అయితే ఇంకో విషయం ఏంటంటే డిఎస్సి అయ్యే వరకు మేమైతే మీ వెంటే ఉంటాం. మీకు ఏ డౌట్ ఉన్నా మేము దాన్ని సాల్వ్ చేస్తాం. మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరిపోతుంది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఇంకా ఈజీ మెథడ్లో ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేటట్లు, ఇంకా చదవడంలో ఇంకా ఈజీగా అంటే స్మార్ట్ వర్క్ మెయిన్ చేసి ఆ మెథడ్ని మీకు చెప్తాం. మీరు డిఎస్సిలో సక్సెస్ అయ్యేంత వరకు మీ వెంట మేము ఉంటాం. ఓకే, ఇక్కడితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాం. సరే ఓకే అండి. మొత్తం అంటే చెప్పేది ఒకటంటే ఇచ్చిమే సరే బాగా చదవండి. ఓకేనండి, సిలబస్ చూసారు కదా. ఈ మ్యాథ్స్ 8th వరకు మాత్రమే ఇచ్చాము. డిఎస్సికి వచ్చేసరికి 8th వరకు ఏ టాపిక్స్ ఉన్నాయో దాని కంటిన్యూషన్ 9th 10thలో ఏ ఉన్నాయో ఆ టాపిక్స్ మళ్ళీ డిఎస్సి సిలబస్ ఇచ్చాక మళ్ళీ మీకు వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు మీ వెంట ఉంటూ
మీకు చదివే పద్ధతిని ఈజీగా ఎలా చదవాలో చెప్తూనే ఉంటాం. ఈజీ మెథడ్స్ అన్నీ కూడా చెప్తూనే ఉంటాం. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనే విధానం కూడా మీకు చెప్తూనే ఉంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ.